టూత్ బ్రష్ ఇది లేకపోతే మనకు పని స్టార్ట్ కాదు. రోజు మనం ఉపయోగించే వస్తువుల్లో ఇది కూడా ఒకటి. రోజుకు కనీసం 2 సార్లు అయినా బ్రష్ చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఉదయం, రాత్రి బ్రష్ చేయడం వల్ల దంతాలు స్ట్రాంగ్గా, బలంగా ఉంటాయి. అలాగే పళ్ళు కూడా తెల్లగా ఉంటాయి. కాబట్టి బ్రష్ని ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పడకుండా చూసుకోవాలి. అయితే కొంతమంది టూత్ బ్రష్లను బాత్రూంలలో పెడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. టూత్ బ్రష్ని టాయిలెట్లో ఉంచి చాలా సమస్యలు వస్తాయట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టూత్ బ్రష్ని టాయిలెట్లో ఉంచడం వల్ల క్రిములు ఎక్కువగా చేరే ప్రమాదం ఉంది. ఎందుకంటే బాత్రూంలో వాతావరణం తేమగా ఉంటుంది. దీనివల్ల రోగకారక క్రిములు ఎక్కువగా తిరుగుతాయి. ఇవన్నీ కూడా అంటువ్యాధులకి కారణం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్రష్ని బాత్రూంలో ఉంచడం వల్ల కంటికి కనిపించని విసర్జన అవశేషాలు చేరే అవకాశం ఉంది. ఫ్లష్ చేసేటప్పుడు వచ్చే నీటి బిందువుల ద్వారా క్రిములపై చేరతాయి. టాయిలెట్లో బ్రష్ ఉంచడం వల్ల కంటికి కూడా కనిపించని సూక్ష్మ క్రిములు కూడా బ్రష్లోకి చేరతాయి. ఇవి మనకు తెలియకుండా బాడీలోకి చేరి వ్యాధులు కలుగజేసేందుకు కారకాలు అవుతాయి. బ్రష్ని వీలైనంతవరకు బాత్రూంకి దూరంగా ఉంచడమే మంచిది. కాస్త గాలి, ఎండ తగిలే ప్రాంతంలో పెడితే ఎండ వేడికి క్రిములు నశిస్తాయి. ఒకవేళ కుదరని సమయంలో బాత్రూంలో పెడితే బ్రష్ కేసులు వాడటం మంచిది. దీనివల్ల క్రిములు చేరకుండా ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు టూత్ బ్రష్లను వేడి నీటిలో ముంచి లేపితే చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.